ఇక ఏపీ వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలోని కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, విశాఖలోని టౌన్ ప్లానింగ్ విభాగం ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా టౌన్ ప్లానింగ్ విభాగంపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, విశాఖలోని టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏపీలోని అనేక నగరాల్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తనిఖీలు నిర్వహించి ప్రతి ఒక్క ఫైల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఏపీ ఇన్పుట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం పైన ఏసీబీ కొరడా జులిపిస్తా ఉంది. ఈరోజు ఏకకాలంలో 12 జిల్లాల్లో వివిధ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు జరుగుతా ఉన్నాయి. పలు కీలకమైనటువంటి అంశాలని వెలుగులోకి వస్తా ఉన్నాయి. మొత్తం మీద టౌన్ ప్లానింగ్ విభాగం పైన గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు రావటం తీవ్రమైంది. ప్రతి ప్లాన్ మంజూరు చేయాలన్నా, అదనపు అంతస్తులు వేయాలన్నా, ఇతరత్ర టౌన్ ప్లానింగ్ విభాగం పైన అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అన్ని టౌన్ ప్లానింగ్ కార్యాలయాల పైన ఏకకాలంలో తనిఖీలు చేయాలని చెప్పేసి ఆదేశించింది. దీంతో ఆ టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపైన ఏకకాలంలో ఉదయం నుంచి కూడా దాదాపు 12 జిల్లాలకు పైగా మొత్తం టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపైన ఏకకాలంలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఏ ఫైళ్లు మొత్తం అక్కడున్న ఫైళ్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. మొత్తం ఆ ఫైళ్లలో ఉన్నటువంటి అంశాలు, ఎన్ని ఫ్లోర్లకు మంజూరు చేశారు, అధికారికంగా ఎన్ని ఫ్లోర్లు ఇచ్చారు, ఎన్ని ఫ్లోర్లకి మంజూరు చేయకుండా అనధికారికంగా ఎక్కడెక్కడ నిర్మాణాలు చేపడతా ఉన్నారు, వాటికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఆ ఫైళ్లని, దాంట్లో ఉన్నటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. పలు జిల్లాల్లో ఈ తనిఖీలు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద చూస్తే టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తి స్థాయిలో అవినీతి ఆరోపణలతో నిండిపోయినటువంటి నేపథ్యంలో దీనిపైన గత కొంతకాలంగా వస్తున్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో మొత్తం మీద 12 జిల్లాల్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగాలు, అదేవిధంగా జోనల్ కార్యాలయాల్లోనూ కూడా మొత్తం ఏకకాలంలో ఏసీబీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. పలు కీలకమైనటువంటి అంశాలు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే కొంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మంజూరు చేసినటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం మంజూరు చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఫిర్యాదుదారుల నుంచి కూడా దగ్గర ఉంచారు. ఎవరెవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారిని అందరూ కూడా సమీపంలో ఉంచారు. మరి కొద్దిసేపట్లోనే కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పలు కీలకమైనటువంటి ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. దీంతో పాటు ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఇచ్చినటువంటి అనుమతులు, వాటిని ఉల్లంఘించిన విధానం, వచ్చినటువంటి ఆరోపణలు, వాటికి ఉన్నటువంటి ఆధారాలు అన్ని కూడా సమగ్రంగా ఏసీబీ తనిఖీలు చేస్తుంది. కీలకమైన ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకుంటా ఉంది. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలన్నీ కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుని మరి కొద్దిసేపట్లోనే కొంతమందిని అదుపులోకి తీసుకోవడం, కొంతమందిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రక్రియ రేపు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సునీల్, జయరాజ్, ఈ తనిఖీలన్నీ రేపు కూడా కొనసాగుతాయని చెప్తున్నారు కాబట్టి సో అధికారులు ఏమైనా ప్రశ్న అడ్రస్ చేసే అవకాశం ఉందా తనిఖీలకు సంబంధించి? ఈరోజు ఈవినింగ్ కానీ లేదంటే ఎప్పుడు చేస్తారనే విషయాన్ని ఈరోజు ఈవినింగ్ లోపు ఏమైనా ప్రకటన చేసే అవకాశం కనబడుతుందా? టౌన్ ప్లానింగ్ విభాగంపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలకి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, విశాఖలో ఏసీబీ రైడ్స్ కొనసాగిస్తున్నాయి. ప్రతి ఒక్క ఫైల్ని కూడా, ప్రతి ఒక్క ఆఫీస్లో ఫైళ్లని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా మా ప్రతినిధి తెలిపిన విషయం ఇప్పుడే మనం చూస్తున్నాం. సో రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం కనబడుతోంది రైట్స్. జయరాజ్, కమింగ్ బ్యాక్ టు యూ. సో ఎప్పటి వరకు ఈ రైట్స్కి సంబంధించి
కొనసాగే అవకాశం కనబడుతోంది. అండ్ అలాగే ప్రెస్ని అంటే మొత్తం తనిఖీలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు మీడియాకి ఏమైనా వివరాలు తెలిపే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు? సునీల్, చాలా కీలకమైనటువంటి ఆధారాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంటా ఉంది. అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు, అదేవిధంగా ఫైళ్లు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. కడప, తిరుపతి, కర్నూలులో కూడా కీలకమైనటువంటి ఫైల్ ని స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. గుంటూరు, విజయవాడ టౌన్ ప్లానింగ్ విభాగాల్లో చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, అక్కడ ఉన్నటువంటి ఉదయం నుంచి కూడా ప్రత్యేక బృందాలన్నీ కూడా ఇటు ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అనుమతులు లేకుండా ఇచ్చినటువంటి నిర్మాణాలకు సంబంధించిన కీలకమైనటువంటి ఫైల్ కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. దీంతో పాటు ప్రకాశం, నెల్లూరు మున్సిపల్ కార్యాలయాల్లో కూడా తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. ఏలూరు, రాజమండ్రి కార్పొరేషన్ లో కూడా ఈ తనిఖీల ప్రక్రియ కొనసాగుతా ఉంది. దీంతో పాటు మిగతా నగరాల్లో కూడా శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా ఏలూరు, రాజమండ్రి ఆ ప్రాంతాల్లో కూడా మున్సిపల్ కార్యాలయాల్లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగాల్లో కూడా ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా విశాఖపట్నంలో కూడా ఏసీబీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. విశాఖ నగరంలో జోనల్ కార్యాలయాల్లో కూడా ఈ తనిఖీల ప్రక్రియ కొనసాగుతోంది. పెందుర్తి, గాజువాక, మధురవాడ జోనల్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ ఈ తనిఖీల ప్రక్రియ కొనసాగిస్తా ఉంది. పలు కీలకమైనటువంటి ఫైళ్లని స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని అంశాలు కూడా మరికొద్దిసేపట్లో ఏసీబీ తనిఖీలు ముగిసిన తర్వాత మీడియా ముందు ఏ కార్యాలయాల్లో అధికారికంగా స్వాధీనం చేసుకున్నారు, ఎలాంటి ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు, వారిపైన టౌన్ ప్లానింగ్ విభాగం పైన ఎలాంటి ఫిర్యాదులు అందాయి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మరికొన్ని కార్యాలయాల్లో రేపు కూడా ఈ మొత్తం వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ రోజు ఈ తనిఖీల ప్రక్రియ పూర్తి కాకపోతే రేపు కూడా ఈ తనిఖీల ప్రక్రియ కొనసాగేట అవకాశం ఉంది. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.